ఆదుకుంటుందనుకున్న యాసంగి వేరుశెనగ సాగుదారుల కంట కన్నీరు పెట్టేస్తోంది. ఖరీఫ్లో కురిసిన వర్షాలతో యాసంగిని ఆరంభించిన పాలమూరు అన్నదాతలను అతివృష్టి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. 3 మాసాలుగా ఒక్క వర్షం కురవక భూగర్భ జలాలు అడుగంటుపోతున్నాయి. ఫలితంగా చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా ఎర్ర నేలల్లో సాగు చేసిన వేరుశెనగ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు యాసంగి పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో సాగైన వేరుశెనగ పంటకు తీవ్ర ముప్పును కలిగిస్తోంది. ఎంతో ఆశతో యాసంగిని ప్రారంభించిన సాగుదారులు ప్రస్తుత పరిస్థితిని చూసి చలిస్తున్నారు. సరిగ్గా గింజ పాలు పోసుకుని గట్టిపడే క్రమంలో అనావృష్టి పరిస్థితులు పంటను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సమయంలో గుత్తులు గుత్తులుగా పల్లికాయలతో దర్శనమివ్వాల్సిన పల్లిచేను కొద్దిపాటి కాయలతో బోసిపోతోంది. కిందటేడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన వర్షాలు మినహా జిల్లాలో ఇప్పటికీ ఒక్క వర్షం కురవలేదు. ఫలితంగా ఉన్న కొద్దిపాటి భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఫలితంగా బోర్లు, బావుల్లో నీటి మట్టాలు క్రమంగా అడుగంటి పంటలకు నీరందని దుస్థితి నెలకొంది. ఆశించిన దిగుబడుల కోసం ఎకరాకు 20,000 పైచిలుకు సాగు ఖర్చులను భరించిన రైతులు ఒక్కసారిగా పరిస్థితి మారటంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సాయమందించాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు పల్లి వేసిన ఈసారికి 6 దిగుబడి చాలా తక్కువ ఉన్నది. ఇంకోటి బుడ్డలు లేదు, హీలింగ్ లేదు. క్లైమేట్ ప్రభావం ఒకటి ఉన్నది, లేబర్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. దున్నడానికి కూడా కిరాయిలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎకరానికి 20-25 వేలు ఇప్పటికే పెట్టినాము. మళ్ళీ ఇప్పుడు పీకేది ఉన్నది. హార్వెస్టింగ్ కూడా చాలా ఎక్కువ అవుతున్నది ఖర్చు. అందులో హీలింగ్ లేదు, బుడ్డ లేదు. కనీసం 40-45 రావాలి ఒక ఎకరానికి. ఇప్పుడు కనీసం ఒక 18 నుండి 20 కూడా వచ్చాము. 20 కూడా వచ్చే ఆలోచన లేదు. మేము కొనేదేమో 10,000 క్వింటాలు పల్లి కొన్నాము. పలుకు మేము అమ్మడానికి వస్తే కనీసం 2,900, 3,000 కూడా పోతలేదు. ఇప్పుడు పల్లి 35 బస్తాల నుంచి 40 బస్తాల వరకు వస్తుంది సార్. ఎకరానికి ఇప్పుడు 15-20 మధ్యలో. వాతావరణం మార్పు నుంచే ఇట్లా కానీ వస్తలేదు సార్. ఇప్పుడు 20,000, 20,000, 25,000 అయింది సార్. బస్తాలు మామూలు 20 బస్తాల కన్నా అంత ఎక్కువ వచ్చేటట్టు లేదు సార్. అది పూర్తిగా పలుకు తెల్ల ఉంది కదా సార్, రాదు, రేటు కూడా రాదు. ఎకరా ఇప్పుడు క్వింటాలకు 2,000, 3,000 పూర్తిగా పక్వానికి కొంచెం కాయ అయితేనేమో ఎక్కువ మంచిగా చూక ఎండబెట్టి మార్కెట్ తీసుకుపోతేనేమో 5,000 పైన అట్లా పోతుండే మంచిగా దిగుబడి వస్తాయి, గిట్టుబడి అవుతుంది సార్. ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి కూడా పై. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 80,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వేరుశెనగ సాగవుతోంది. కిందటేడాది ఆశించిన దిగుబడులతో పాటు క్వింటాకు గరిష్టంగా 7,000 రూపాయల గిట్టుబాటు ధర లభించింది. ప్రస్తుతం అందులో సగం దిగుబడులు రాకపోగా విపణిలో సైతం ఆశించిన ధర దక్కటం లేదని కర్షకులు వాపోతున్నారు. కాలం అనుకూలిస్తే ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల దిగుబడులు రావాల్సి ఉండగా ప్రస్తుతం సగం దిగుబడులు రాని పరిస్థితి నెలకొందని సాగుదారులు వాపోతున్నారు. కానీ బుడ్డ చేను వేసినాం, పురాగా లాస్ అయ్యి నీళ్లు సరిపోక అది ఉన్నాం, ధరలు లేవు. మక్కలు వేస్తే కూడా మక్కలు అంతకే ఉన్నాయి సారు. మున్నమాట నీళ్ళు సరిపోక పురా ఘోరంగా కూడా నీళ్లు వస్తలేవు. బోర్లు వర్షాకాలం లేక 4 ఎకరాల పల్లి మక్కలో వేసినాం, మక్క చేను ఎండిపోయింది సారు. ఈ నిరుడు అంటే రేటు ఉన్నది, ఈసారి రేటు తక్కువ ఉండదు సారు. రేటు తక్కువ ఉండదు. పల్లికేమో నిరుడు కొద్ది ఎక్కువ ధర పెట్టి తెచ్చుకోమైంది. నిరుడు కొద్ది 2,000 ఎక్కువ సారి. ఇంకా మళ్ళీ అమ్మనికి పోతే తక్కువ ఉండదు ధర. ఏం వస్తుందో ఎకరకు 10 అంతలు వస్తుందో ఇంకా లాసే సార్. మేము పోయినసారి పల్లి వేసినాము. పల్లి అమ్మనికి పోతే 6 నుంచి 7,000 మధ్యలో ఉన్నది. ఈసారి 3,000 నుంచి 4,000లకు ఎక్కువ పోతలేదు. 4 ఎకరాలు సాగు చేసినాము, నీళ్లు లేక సరిగా పంటలు వంతలేవు. ఇంకోటి పెట్టుబడులు కూడా వచ్చే ఆస్కారం లేదు. ఇది గవర్నమెంట్ ఏదన్నా సాయం చేసి అధికారులను పంపించి మాకు ఏమైనా నష్టం ఇచ్చేటట్లు చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ 4 సార్లు స్ప్రే చేసినాము. ఇక ఫర్టిలైజర్ వేసుకోం కూడా ఎక్కువనే చేసినాము. వాటి నీళ్లు సరిపోతలేవు. ఈ ఖర్చు చాలా ఎక్కువైంది. ఖర్చు మందం కూడా వచ్చేటట్టు లేదు ఈ సంవత్సరం. దయచేసి మాకు అధికారులను గవర్నమెంట్ ఏమన్నా చేసి, పోయినసారి 6 నుంచి 7,000 మధ్యలో ఉన్నది సార్. ఈసారి 3 నుంచి 4,000 మధ్యకే మార్కెట్లాగా అంతకు మించి ఎక్కువ పోతలేదు. వర్షాభావానికి తోడు భూమిలో సారం తగ్గటం వల్ల ఏటికేడు దిగుబడులు తగ్గుతున్నట్లు వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని వారు సూచిస్తున్నారు. ఏళ్లుగా సాగు చేస్తున్న వేరుశెనగకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. భూమి ఇంతకుముందు పొలం బాగుంటుండే, సారం ఉంటుండే, కొద్ది మెత్తగా, కొద్ది పొలం పొడిగా ఉండి ఈల్డింగ్ బాగా వస్తుండే. ఇప్పుడేమో భూమి ఏమైందంటే ఎరువులు అవి వేసేసి కొద్ది గడుసు అయిపోయింది, గట్టిగా అయిపోయింది.
సో ఇప్పుడు పల్లి వేయడం వల్ల ఏమవుతుందంటే అంత ఈల్డింగ్ రావట్లేదు. ఇంతకుముందు రైతులు చెప్పిన దాని ప్రకారము 40-45 బస్తాలు వస్తుండే ఎకరానికి. ఇప్పుడు సగానికి పడిపోయింది. దానికి కారణం ఇప్పుడు వాతావరణ మార్పులు కావచ్చు, ఇంకోటి భూమి గడిసి పడిపోయింది దానివల్ల, ఇంకోటి గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోయింది. సో ఇది మొత్తానికి కనుక్కొని రైతులకి కొద్ది యాసంగికి పల్లి అనేది కొద్దిగా వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే దానికి పెట్టుబడి అనేది చాలా ఎక్కువైపోయింది పల్లికి. పంటలు చిరుధాన్యాలు అట్లాంటివి కానీ లేకపోతే కూరగాయలు అట్లా సాగు చేసుకుంటే మంచిగా లాభం పడే అవకాశం ఉన్నది. భూసార పరీక్ష ఫలితానుసారంగా వేయకుండా కొద్దిగా విచ్చలవిడిగా వేయడం వల్ల ఏంటంటే భూమి కొద్దిగా గట్టిపడిపోయింది. ఈ సారం అనేది లేకుండా అయిపోయింది. దానివల్ల మన ఊడలు దిగే టైంలో అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి రైతులు జిప్సం అనేది కొద్దిగా వాడకం తగ్గిస్తున్నారు. ఈ జిప్సం వాడితే కూడా కొద్దిగా ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. అది దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి వాటర్ కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పడిపోయింది కదా, సో దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది రైతులకి. 2 ఏళ్ల తర్వాత కాలం కరుణించిందని సంబరపడ్డ అన్నదాతలను మొహం చాటేసిన వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు వేసవి ఇప్పుడే వచ్చిందా అన్నట్లు కురుస్తున్న ఎండలు పంటను కోలుకోనీకుండా చేస్తున్నాయి.